రామ్ ఫ్రెండ్స్, మొన్నటి వరకు ఈవీఎం హ్యాక్ చేశారు అన్నారు. ఇప్పుడు ఓట్ చోరీ అంటున్నారు. ఈవీఎం హ్యాక్ చేస్తే ఓట్ చోరీ ఎందుకు చేస్తారు? ఓట్ చోరీ చేస్తే ఈవీఎం ఎందుకు హ్యాక్ చేస్తారు? పోనీ రెండు చేస్తే అప్పుడు 400 సీట్లు ఎందుకు తెచ్చుకోలేదు? తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాలు ఎందుకు ఓడిపోయింది? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? అక్కడ కూడా బీజేపీ గెలుస్తుండే కదా. ఇప్పటికీ ఓట్ చోరీ జరిగింది అని అనుకుంటే మొత్తం ఓటర్ ఐడీస్ ప్రూఫ్స్ తో కోర్టులో పిటిషన్ ఫైల్ చేయొచ్చు, ఎలక్షన్స్ రద్దు చేయొచ్చు. కమాన్, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్స్. అండ్ ఓట్ చోరీ నిజంగా జరిగింది. ఎలా జరిగిందో చూడాలనుందా? ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ ఓటమిని ఒప్పుకోకుండా ఈవీఎం హ్యాక్, ఓట్ చోరీ చాటున దాక్కోవాలని చూస్తారో అప్పటి వరకు ఎలాంటి మార్పులు ఉండవు. వి ఆల్సో వాంట్ స్ట్రాంగ్ హెల్దీ అపోజిషన్ ఇన్ భారత్. విపక్షం ఉండాలి, ఇలా ఈ దేశద్రోహులు విద్రోహులు కాదు.